ఐదుగురు సినిమాకు వెళ్తే 2000 వామ్మో ఏందయ్యా ఇది గిట్లయితే సినిమా చూసేదెట్లా ట్రిపుల్ రేట్లు పైగా జీఎస్టీ బుకింగ్ ఫీజ్ అంతా కలిపి ఇదేం వాయింపు ట్రైలర్ అట్రాక్ట్ చేసిన పాన్ ఇండియా స్టార్ మూవీ అయిన టికెట్ భారమే ఆడియన్స్ ను రిలీజ్ రోజు థియేటర్ కు వెళ్లకుండా బ్రేకులు వేస్తుందట టాక్సిక్ మూవీకి టికెట్ రేటే షాక్ ఇచ్చిందా ఓవైపు సినిమాపై వచ్చిన టాక్ ఇంకోవైపు టికెట్ ప్రైజెస్ ఆడియన్స్ ని ఆలోచనలో పడేశాయా టాలీవుడ్ లో కొంతకాలంగా చిన్న సినిమా నుంచి పెద్ద మూవీ వరకు వరుస విజయాలు నమోదవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లు క్యూ కడుతూ నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాజిటివ్ ఫేజ్ లో రిలీజ్ అయిన టాక్సిక్ మాత్రం టాలీవుడ్ స్పీడ్ కు బ్రేకర్ గా మారిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాపై వచ్చిన టాక్ ఒక ఎఫెక్ట్ అయితే టికెట్ రేట్ల పెంపు మరో పెద్ద ఎఫెక్ట్ చూపించిందనే కామెంట్స్ వస్తున్నాయి. సాధారణ ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సినిమా చూడాలి అంటే భారీ ఖర్చు అవుతుండటంతో థియేటర్ కు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. టికెట్ రేట్స్ పెంచకుండా టాక్సిక్ ను నార్మల్ టికెట్ రేట్లకు విడుదల చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే టాక్ కూడా నడుస్తోంది. టాక్ ఎలా ఉన్నా స్టార్ హీరో సినిమా కావడంతో మొదటి 4-5 రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చేదని, కానీ పెంచిన టికెట్ రేట్సే టాక్సిక్ గుదిబండగా మారాయంటున్నారు. ఇక నుంచి టికెట్ల రేట్ల పెంపు ఉండదని అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక నో టికెట్ రేట్స్ హైక్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ మాట మీద నిలబడలేదు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో అయినా టికెట్ ధరల విషయంలో మేకర్స్ డెసిషన్ మారుతుందో లేదోనన్న చర్చ మొదలైంది. కలెక్షన్లు పెంచుకోవటానికి టాక్సిక్ మూవీ టికెట్ రేట్లు తగ్గిస్తారా, లేక ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం మరో 10 రోజుల వరకు ఇదే పెంచిన ధరల్ని కొనసాగిస్తారా? ఇప్పుడు అది సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. రేట్లు తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ థియేటర్ల వైపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టాక్సిక్ విషయంలో టికెట్ రేట్లే నిజంగా బాక్సాఫీస్ గేమ్ ను మార్చేశాయా, లేక సినిమాపై వచ్చిన టాకే ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ తగ్గించిందా అన్నదే క్లారిటీ రావాలి.